తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశి వారికి గృహ వాతావరణం కొంత అననుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా గృహంలో విషయాలలో, అంటే ఏదన్నా గృహంలో మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే గృహ సంబంధమైన విషయాలలో మీకు కొంత ఖర్చులు లాంటివి, పెట్టుబడులు లాంటివి, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహాన్ని అందంగా పెట్టుకోవడానికి గృహ వాతావరణం కావచ్చు, గృహాన్ని నీట్గా అంటే కొత్త విధానంలో మార్చుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలకి సంబంధించిన ఖర్చులు మొదలైనవి అనేవి అధికంగా ఉంటాయి. అలాగే సమయానికి ఆహార స్వీకరణ కూడా చాలా అవసరం. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇంటిని చాలా సౌకర్యవంతంగా అందంగా పెట్టుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు ఈ రోజున. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళకి సంకల్ప బలం పెరుగుతుంది, మనోస్థైర్యం పెరుగుతుంది. అలాగే ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్రంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. తోబుట్టువులతో ఘర్షణ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. అలాగే గృహంలో ఏదన్నా కొత్త మార్పు కొరకు చేసే ప్రయత్నాలు, అంటే ఏదన్నా మీరు పెట్టే పెట్టుబడుల విషయం కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు కొత్త విధానంలో ప్రిపేర్ అయ్యే విధానంలో కానీ, దానికి సంబంధించి పుస్తకాల కొనుగోలు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది ఒకటి ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంతనాలు, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, ఆ నేపథ్యంలో వారి కొరకు ఎక్కువ ఖర్చులు అధికంగా చేయడం, అయినప్పటికీ ఖర్చు చేసినా కూడా దానివల్ల ఆశించిన స్థాయిలో సంతృప్తి అనేది లేకపోవడం వల్ల గృహ వాతావరణం కొంత అసంతృప్తిగా ఉండడం అనేది. అలాగే మీ యొక్క ఖర్చులు కూడా వీలైనంత వరకు ఈ రోజున ఏదన్నా మీ యొక్క వాహనాలు రిపేర్ చేయించుకోవడం కానీ, నూతన వాహనాలు కొనుగోలు కొరకు కానీ, అలాంటి వాటి మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో, గృహానికి సంబంధించిన విషయాలలో తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి.